ఈరోజు జనరేషన్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను ఒక వర్క్ పైన కాన్సంట్రేట్ జేయాలి అని అనుకున్నప్పుడు, నాకెందుకో ఆ వర్క్ పైన ఒక 10 మినిట్స్ తర్వాతనో, 11 మినిట్స్ తర్వాతనో సడెన్‌గా కాన్సంట్రేషన్ పక్కకెళ్ళిపోతది సార్. దానికి రీజన్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ఒక వర్క్ పైనే అయితే ఓకే. కెరియర్‌లో నాకు అలాంటి సిట్యుయేషన్స్ ఎదురైతే నా పరిస్థితి ఏంటి? సింపుల్ ఏంటంటే, ఇప్పుడు కాన్సంట్రేషన్ ఒక దాని మీద లేదు అంటే, మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. రీజన్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ కాన్సంట్రేషన్ చేయట్లేదు అంటే, ఇంకెక్కడో కాన్సంట్రేషన్ చేస్తున్నారని అర్థం. ఫస్ట్. అంటే ఇంకెక్కడైనా మీ ఇంట్రెస్ట్ ఉందా? దీనికి మించి అన్నది రూల్ ఔట్ చేసుకోవాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్ మీద లేకపోయినా, లేక కెరియర్ మీద లేకపోయినా, చేస్తున్న పని మీద లేకపోయినా రీజన్ ఏంటి అంటే, ఇంకెక్కడో ఉన్నాం మనం. ఇక్కడ ఆబ్సెంట్ ఉన్నామంటే ఎక్కడో ప్రెజెంట్ ఉన్నామనే కదా! యెస్ ఆర్ నో? ఇది ఒక రీజన్ అయి ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అసలు చేస్తున్న పని మనకి ఎంత ఇంపార్టెంట్, అవసరమా లేదో తెలుసుకోవాలి. తెలుసుకొని ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంటో అంత ఫోకస్ దీని మీద చేయాలి. ఒకేసారి 2 పనులు మనిషి చేయలేడు కదా! కాబట్టి ఎక్కడైతే మన మైండ్ ప్రెజెంట్ ఉందో అది పూర్తి చేసి ఇది చేద్దామా? ఇది కంప్లీట్ చేసి అది చేద్దామా? కదా! ఫిజికల్ అండ్ మెంటల్ ప్రెజెన్స్ ఒకదాని మీద ఉండాలి. అది కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ కాన్సంట్రేషన్ ఎందుకు ఉండట్లేదు 10 మినిట్స్‌కి మించి? అంటే ఇంకెక్కడో ప్రెజెంట్‌గా ఉన్నామని. ఇదొకటి. సెకండ్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, ఇక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇక్కడే కాదు అసలు ఎక్కడా ఫోకస్ చేయలేకపోతున్నాను. ఏ పని చేసినా ఫోకస్ ఉండట్లేదు. ఏ పని చేసినా డిస్ట్రాక్ట్ అవుతూనే ఉన్నాము. అంటే ఏంటంటే, ఒక రకమైన యాంగ్జైటీ లోపల ఉంది. ఏదో ఫుల్‌ఫిల్ అవ్వలేదు. ఏదో ట్రామా లోపల ఉంది. లైఫ్‌లోనే ఒక ఇరిటేషన్ ఉంది. ఏమీ చేయలేకపోతున్నాం. ఎక్కడ ఫోకస్ లేదు. అంటే ఇంకెక్కడో ఇంట్రెస్ట్ ఉందని కాదు అర్థం. సో, అలాంటి వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, తను ఎలాంటి పెయిన్స్ ఉన్నాయి, ఫుల్‌ఫిల్ అవ్వనటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ తను డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు, ఇది ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇది ఐడెంటిఫై అవుతుందా లేదా? ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయితే ఓకే. ఐడెంటిఫై కాకపోతే కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి పెయిన్స్ అయినా కానీ, ట్రామాస్ అయినా కానీ, బిలీఫ్ సిస్టమ్ అయినా కానీ ఎక్కడుంటుంది? మనిషి యొక్క మైండ్‌లో ఉంటుంది. మైండ్‌లో కూడా ఏ మైండ్‌లో? సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ట్రామాస్ స్టోర్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఫోకస్ చేయటమా, ఫోకస్ చేయకపోవటమా అన్నది కూడాను కాన్షియస్ మైండ్ ఫోకస్ చేస్తుంది. దాన్ని చేయనీయకుండా చేస్తే సబ్‌కాన్షియస్ మైండ్. ఒక రకమైనటువంటి యాంగ్జైటీ ఉండడము, ఇరిటేషన్ ఉండడము ఇవన్నీ కూడాను. కాబట్టి మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని రిలాక్స్ మోడ్‌లోకి తీసుకెళ్ళగలగాలి. ఎంతైతే మనకు ఫిజిక్ ఇంపార్టెంటో అంతకన్నా 100 టైమ్స్ ఎక్కువ మన మెంటల్ పీస్ ఇంపార్టెంట్. మెంటల్ పీస్ ఇంపార్టెంట్. ఆ మెంటల్ పీస్ నేను ఒక మాట చెప్తాను. రోజు స్నానం చేస్తున్నాం కదా! శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. రోజు ఇల్లు ఊడ్చి క్లీన్ చేసుకుంటున్నాం. మరి దీన్ని క్లీన్ చేసుకుంటున్నామా? చేసుకోము. సరే చేసుకోకపోతే చేసుకోపోయాం. ఎక్కువ డర్టీనెస్ అయిపోతే, ఎక్కువ క్లమ్జీనెస్ అయిపోతే దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా! సో, ఎప్పుడైతే మనం పీస్ ఆఫ్ స్టేట్‌లోకి వచ్చేస్తామో, పీస్ ఆఫ్ మైండ్ స్టేట్‌లోకి వచ్చేస్తామో, అప్పుడు ఏది చేయాలన్నా ఫోకస్ ఉంటుంది. సో, మనం ఏం చేయాలంటే అలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని, ప్రాబ్లమ్స్ రాసుకొని, వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక సైకాలజిస్ట్ కన్సల్టేషన్‌లోకి వెళ్ళి, అక్కడ మనం క్లియర్ చేసుకోగలగాలి. ఓకే. గాట్ ఇట్ సార్. అంటే ఈరోజు కాన్సంట్రేషన్‌కి సెపరేట్‌గా ఒక థెరపీ గురించి మనం ఆలోచిస్తున్నాం. అదే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ మైండ్‌లోకెళ్తే వాడి ఆలోచన ఎట్లుంటది? 24 గంటలు నేను దీన్నే కొట్టాలి. బర్నింగ్ డిజైర్ అని అంటారు కదా! వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ బర్నింగ్ డిజైర్ ఇన్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ లైఫ్? ఒకటి బర్నింగ్ డిజైర్ ఎందుకుంటుంది అంటే, తన లైఫ్‌కి గోల్ సెట్ అయ్యి ఉంది. తనకి గోల్ సెట్ అయ్యి ఉంది. ఏ వ్యక్తికైతే గోల్ సెట్ అయ్యిందో ఫోకస్ దాని మీద పిన్ పాయింట్ ఫోకస్ ఉంటుంది. చాలామంది సార్ నా లైఫ్‌లో గోల్ ఉంది కానీ నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అంటారు. యాక్చువల్ తన లైఫ్‌లో గోల్ ఉందన్నది తన భ్రమ. అది డిజైరే తనది. తనకు డిజైర్ ఉంది. ఆ డిజైర్ మీద ఫోకస్ అవుతుంది. ఒక్కోసారి అన్‌ఫోకస్ అయిపోతున్నాడు. ఎప్పుడైతే ఒక డిజైర్‌ని గోల్‌లా కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు ఫోకస్ పెరుగుతుంది. దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డిజైర్ ఏంటి? నేను ఇది అవ్వాలనుకుంటున్నాను. దట్ ఈస్ డిజైర్. గోల్ ఏంటి? నేను ఎగ్జాక్ట్‌గా ఏం అవ్వాలనుకుంటున్నాను? ఎప్పటి వరకు అవ్వాలనుకుంటున్నాను? ఎలా అవ్వాలనుకుంటున్నాను? రూట్ మ్యాప్. రూట్ మ్యాప్, డెడ్‌లైన్, పిన్ పాయింట్ ఫోకస్. వాట్ ఈస్ గోల్? మెజరబుల్
ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదైనా ఒకటి అవ్వాలనుకుంటున్నారు, అది మీ గోల్. ఎప్పటివరకు 3 ఇయర్స్లో అక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. దట్ ఈస్ డెడ్ లైన్. ఎలా అవ్వాలనుకుంటున్నారు? ఇది చేసి, అది చేసి, అలా చేసి, ఇలా చేసి, దీని తర్వాత అలా చేసి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. రూట్ మ్యాప్. 3 ఇయర్స్లో అక్కడికి వెళ్ళాలంటే 2 ఇయర్స్లో ఎక్కడికి వెళ్ళాలి, 1 ఇయర్లో ఎక్కడికి రీచ్ అవ్వాలి, 6 మంత్స్లో ఎక్కడ రీచ్ అవ్వాలి, 3 మంత్స్లో ఎంత రీచ్ అవ్వాలి, ఉంటుందా లేదా? దీన్ని ఏమంటామంటే కట్ డౌన్ చేసుకుంటూ వస్తున్నాం టైం పీరియడ్ని. అక్కడికి వెళ్ళాలంటే ఈ మంత్లో నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక్కొక్క మంత్ యాడ్ చేసిన ఇయర్ కదా, 3 కలిపితేనే 3 ఇయర్స్ కదా. అప్పుడు 1 మంత్లో నా టార్గెట్ ఇదైనప్పుడు 1 వీక్కి టార్గెట్ ఏంటి, ఈరోజు నాకు టార్గెట్ ఏంటి. అప్పుడు ఏమైంది, 2 డేస్ టార్గెట్ ఫిట్ అయిపోయింది, 2 డేస్ గోల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫోకస్ ఎక్కడ చేస్తాను, 2 డేస్ వర్క్ మీద చేస్తాను. టు డూ లిస్ట్. ఈరోజు ఇది ఎందుకు చేస్తున్నాను, 3 ఇయర్స్ తర్వాత అక్కడ రీచ్ అవ్వాలి కాబట్టి. ఇది గోల్ కాబట్టి రూట్ మ్యాప్ ఉంది, దాన్ని కట్ డౌన్ చేసుకున్నాం. అదే డిజైర్ అయితే రూట్ మ్యాప్ ఉండదు, కట్ డౌన్ ఉండదు, టుడే వాట్ టు డూ అన్నది ఉండదు. డిజైర్లా ఉంటుంది. 3 ఇయర్స్ కాకపోతే తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు, అది రీచ్ అవ్వం. కాబట్టి ఇక్కడ ఫోకస్ ఎప్పుడు పెరుగుతుందంటే గోల్ పర్ఫెక్ట్గా సెట్ అయినప్పుడు. సక్సెస్ఫుల్ పర్సన్ ఎందుకని బర్నింగ్ డిజైర్తో వర్క్ చేస్తాడు అంటే అది గోల్ కాబట్టి, గోల్ సెట్ అయింది కాబట్టి, గోల్ రీచ్ ఎందుకు అవ్వాలన్న రీజన్ ఉంది కాబట్టి, ఫర్ వాట్, వై, క్లారిటీ ఉంది కాబట్టి దానికోసం ఫోకస్ చేస్తాం. సో ఈరోజు 90% పీపుల్కి గోల్ లేదు, డిజైర్స్ని గోల్ అనుకుంటున్నారు. గోల్ సెట్ చేసుకోవాలి. ఒక షాపింగ్ మాల్‌లో నేను ఒక పర్సన్‌తో మాట్లాడుతుండే సార్. ఆయన మార్కెటింగ్ హెడ్ అంట. ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పర్సన్స్‌కి ఏదో చెప్తుండే. ఒరేయ్! ఒక థింగ్‌ని నువ్వు సెల్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఒక కొంచెం కాన్ఫిడెన్స్‌తో అమ్మాలి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు అని. కొంటాడులే అనే విధంగా. దానికి ఆయన స్టేట్మెంట్ చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే కాన్ఫిడెన్స్ సెల్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్ అని. సో ఈరోజు జనరేషన్ పీపుల్ ఎలా ఉన్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, నేను టీచర్గా ఉన్నప్పుడు నేను పిల్లలకి ఏదైనా చెప్తున్నప్పుడు కొంతమంది సార్ 35 మార్క్స్ వస్తాయి సార్, పాస్ అయిపోతా. ఎక్కడో ఏ స్టేజ్లోనే రావాల్సిన కాన్ఫిడెన్స్ ఈ ఎర్లీగానే వచ్చేసింది. దట్ ఈస్ వెరీ గుడ్. కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలన్నా, అథారిటేటివ్ అనుకోవాలన్నా, అగ్రెసివ్ అనుకోవాలన్నా, ఒక్కొక్క పర్సన్కి నేను ఎందుకు వినాలనే మాట, నేను ఈ పని చేస్తా, నా ఇష్టం, నాకు అన్నీ తెలుసు, ఈ థాట్ ప్రాసెస్లో ఉంటారు కదా ఒక్కొక్క స్టూడెంట్ కానీ, టీనేజర్స్ కానీ, లేదంటే యంగ్స్టర్స్ కానీ. ఈ ప్రాసెస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, ఈ థాట్స్ని మార్చుకోవాలంటే ఎలా ఉండాలి? రియాలిటీ లైఫ్లోకి రావాలి. యాక్చువల్గా అది కాన్ఫిడెన్సా, అది ఓవర్ కాన్ఫిడెన్సా, లేక అది లో కాన్ఫిడెన్సా, 3 ఉన్నాయి. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అది రియల్ కాన్ఫిడెన్సా, అది లో కాన్ఫిడెన్సా, అది ఓవర్ కాన్ఫిడెన్సా? మెజరబుల్ ఎలా మెజర్ చేస్తాం మనం నన్ను అంటే ఏ విషయంలో అన్నది పాయింట్. ఏ విషయంలో, ఎస్, ఈ బిజినెస్ విషయంలో, లేక ఈ లీడ్ జనరేషన్ విషయంలో, లేకపోతే ఏదో ఒక పెర్ఫార్మెన్స్ విషయంలో. ఆ పెర్ఫార్మెన్స్ విషయంలో నీ కాన్ఫిడెన్స్ ఉంది కదా, చెక్ చేసుకున్నావా? నువ్వు అనుకోవటం వేరు, ఫ్యాంటసీ అనుకోవడం వేరు, రియాలిటీ వేరు, అవునా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో 60 మార్క్స్ వస్తాయి. మోడల్ టెస్ట్లో ఎన్ని వచ్చాయి, సెకండ్ టెస్ట్లో ఎన్ని వచ్చాయి, థర్డ్ టెస్ట్లో ఎన్ని వచ్చాయి, దీని బేస్ మీద ఫైనల్లో ఎంత వస్తాయి అన్నది అప్పుడు కాన్ఫిడెన్సా, లో కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా తెలిసిపోతుంది కదా. సేల్స్లో కూడా నేను ఇన్ని సేల్స్ చేస్తాను, ఎప్పుడు నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఎన్ని చేసావు, లాస్ట్ మంత్ ఎంత చేసావు, డిపెండ్స్. అంటే ఎప్పుడైతే మనం మెజర్ చేస్తామో దాన్ని బట్టి నా కాన్ఫిడెన్స్ ఏంటని తెలిసిపోతూ ఉంటుంది. యాక్చువల్గా తను 100 సేల్స్ చేయగలుగుతాడు, నేను చేయగలుగుతాను, 80 సేల్స్ అన్న టార్గెట్ ఇచ్చారు, 80 సేల్స్ చేయగలుగుతానో లేదో అన్న ఆలోచన ఉన్నాడు. యాక్చువల్ తను 100 చేయగలుగుతాడు అంటే లో కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. తనది లో కాన్ఫిడెన్స్ అన్న విషయం ఎప్పుడు అర్థమైంది, ప్రీవియస్ చెక్ చేసినప్పుడు అర్థమైంది. తన హిస్టరీ, యాక్చువల్ రియాలిటీ ఏంటన్నది తెలిసినప్పుడు అర్థమవుతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే మనం ఏమైనా చెప్తే నాకు తెలుసులే అంటాడు, నాకు తెలుసు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు, చెప్పింది చేయరు, తను ఓన్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. యాక్చువల్గా ఏంటంటే నాకు తెలుసులే అన్న ఆన్సర్ మనిషిని కీల్ చేస్తుంది లోపల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక స్టోరీ తెలుసు, ఆ స్టోరీ మీకు కూడా తెలుసు, మీరు చాలాసార్లు విన్న స్టోరీయే. ఆ స్టోరీ ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను వినండి అని చెప్పేసి నేను స్టోరీ చెప్పడం మొదలుపెట్టాను. నేను స్టార్ట్ చేయగానే మీకు ఏ స్టోరీ మీకు అర్థమైపోయింది. వింటారా? మళ్ళీ వినరు. మనం చేసే తప్పదే. తెలిసిన స్టోరీ ఒకళ్ళు చెప్తుంటే మనం వినము. ఎందుకు? ఆల్రెడీ నాకు తెలుసుగా స్టోరీ. తెలిసిన స్టోరీ ఎందుకు వినాలి? కానీ వినాలి. నేనైతే వింటాను.
నాకు తెలిసిన స్టోరీ మీరు చెప్తుంటే మళ్ళీ వింటాను. ఎందుకంటే ఒక స్టోరీలోంచి మోరల్ ఉందా? మీరు ఏ మోరల్ చెప్పడానికి స్టోరీ చెప్తున్నారో నాకు తెలియదుగా. ఒక స్టోరీలో నుంచే లెర్నింగ్ పాయింట్స్ ఎన్నో ఉండొచ్చు. మీ వ్యూ పాయింట్ ఒకటై ఉండొచ్చు, నా వ్యూ పాయింట్ ఒకటై ఉండొచ్చు. ఆ స్టోరీ నుంచి నేను తీసుకున్న మోరల్ ఒకటై ఉండొచ్చు, మీరు అండర్లైన్ చేయబోతున్న లైన్ వేరే అయి ఉండొచ్చు, నేను అండర్లైన్ చేసిన లైన్ వేరేది అయి ఉండొచ్చు. సరే, ఆ స్టోరీ నాకు నలుగురు చెప్పారు. ఐదో రకంగా ఎలా చెప్పాలో కూడా మీ దగ్గర తెలుస్తుంది నాకు. ఒకే స్టోరీని నేను నా మోటివేషన్ సెషన్స్లో స్టోరీస్ చెప్తుంటాను. ఈ స్టోరీ చిన్నప్పటి నుంచి విన్నాను సార్, ఇప్పుడు మీతో వింటుంటే కొత్తగా ఉంది అంటారు. ఎందుకు? చెప్పడంలో తేడా ఉంటుంది, స్టోరీ నుంచి ఇచ్చే మోరల్లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమర్థమైంది, మనకి తెలిసింది చెబుతుంటేనే మళ్ళీ వినాలి, లాభం ఉంటుంది అన్నప్పుడు, ఏదో తెలియంది చెప్తున్నప్పుడు నాకు తెలుసులే అంటాం ఎంతవరకు కరెక్ట్? సో ఈ ప్రపంచంలో సక్సెస్ అయ్యాడు ఏదైనా ఫీల్డ్లో అంటే అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్లో టాప్ క్వాలిటీ లిజనింగ్. వింటమే. అతను ఎంతగా అయితే అనాలిసిస్ చేస్తాడో అంతగా ఇన్బిల్డ్ అవుతాడు, అంతగానే ముందుకెళ్తాడు. సో లిజనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలుసులే అంటే అతను ఏదో కొంచెం వినేసి నాకు తెలుసులే అని మిగిలింది వినకుండా వదిలేశాడని అర్థం. ఇంకొకసారి చెప్పొద్దని ఇండైరెక్ట్గా మెసేజ్. ఇప్పుడు ఒకరికి మీరు ఏదో చెప్పబోయారు, నాకు తెలుసులే అన్నారు, రెండోసారి చెప్పారు నాకు తెలుసులే అన్నారు, మూడోసారి చెప్పబుద్ధి అవుతుందా మీకు? అంటే మీరు నేర్చుకునే డోర్స్ని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఒకటి ఏంటంటే మీకెంత తెలుసు అంతే తెలుసు, అంతకుమించి ఏం తెలియదు. నాకెంత తెలుసో అంతే నాకు తెలుసు, అంతకుమించి నాకు తెలియదు. అవును కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది మైండ్ సెట్? ఒక రియాలిటీ తెలుసుకోవడం ద్వారా చేంజ్ అవుతుంది. ఏంటది? ఒక మనిషి తను ఏది చేసినా తన ఎక్స్పీరియన్స్తో చేస్తాడు. ఎస్ ఆర్ నో? తన ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటివరకు తను బతికిన బతుకు, తను లీడ్ చేసిన లైఫ్, విన్నవి చూసినవన్నీ చూసి ఒక సర్కిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. తను ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేయాలంటే ఎక్స్పీరియన్స్లోంచే ప్లాన్ చేయాలిగా, తనకు తెలిసిన దాని నుంచే ప్లాన్ చేయాలి కదా. తన జీవితాంతం చేసినా కానీ ఆ సర్కిల్లోనే ఉంటాడు, ఆ ఎక్స్పీరియన్స్లోనే ఉంటాడు. ఎక్స్పీరియన్స్ దాటి సాధించాలంటే ఇప్పుడు మన పాడ్కాస్ట్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు లైఫ్లో ఎంత సాధించాలో అదంతా సాధించేసారు, అయిపోయింది మీ ఎక్స్పీరియన్స్ ద్వారా. ఇంతకు మించి సాధించాలంటే మీ ఎక్స్పీరియన్స్ ద్వారా అవ్వదు. అయ్యేదైతే అయిపోయేది కదా. మరి ఎలా అవుతుంది ఇప్పుడు అంటే లెర్నింగ్ ద్వారానే అవుతుంది. లెర్నింగ్ అనేది ఎక్స్పీరియన్స్ బయట ఉంది కదా, ఎక్స్పీరియన్స్లో లేనిదే నేను నేర్చుకుంటాను బయట. సో చెప్పేది వినాలి, జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ ఉన్నప్పుడే సక్సెస్లోకి వెళ్తాం. సో నాకు తెలుసులే అన్న మైండ్ సెట్ అన్నది మనల్ని మనం డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు.